మీరు ఎక్కువగా రీసెర్చ్ చేయడానికైతే టైం అయితే ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారా? సో, అలాగైతే మీరైతే కరెక్ట్ వీడియో అయితే చూస్తున్నారు. దీని పేరొచ్చేసరికి పర్‌ప్లెక్సిటీ ఏఐ అనమాట. సో, ఇది ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది చూసేద్దాము. మీరు గూగుల్‌లో కొట్టగానే పర్‌ప్లెక్సిటీ ఏఐ అని కొట్టగానే మనకి ఫస్ట్ లింక్ అయితే వస్తుంది. దాన్నైతే క్లిక్ చేసేసుకోండి. అంటే ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే ఇదైతే ప్రొవైడ్ చేస్తుంది. నేనైతే ఇక్కడ అడిగాను. రీసెంట్‌గా ఇండియాలో లాంచ్ అయిన ఏఐ టూల్స్ అయితే ఏవేవి ఉన్నాయో కొంచెం చెప్పవని చెప్పేసి ఈ టూల్‌నైతే అడిగాను. సో, ఈ ప్రొవైడ్ చేసిన ఏఐ టూల్స్ ఎలా వర్క్ అవుతాయి, ఏంటి అనేది కూడా ఇక్కడ వీడియోస్‌లో అయితే మనమైతే చూసుకోవచ్చు. మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇన్ఫర్మేషన్ గానీ, ఆర్ లేదు అనంటే వీడియోస్ కావాలంటే వీడియోస్ కానీ, లేదంటే ఏయన్నా ఇమేజెస్ కావాలంటే ఇమేజెస్ కూడా అయితే ఇదైతే మనకైతే జనరేట్ అయితే చేసేస్తుంది. ఐ మీన్ అంటే జనరేట్ అంటే రీసెర్చ్ చేసి అంటే ఎక్కడెక్కడ స్టోర్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అంతా రీసెర్చ్ చేసి ఇక్కడైతే ప్రొవైడ్ అయితే చేస్తుంది. సో, నేనైతే మా ఫ్రెండ్‌ని అయితే అడిగాను. సో, ఓన్లీ నా ఫీల్డ్‌కి సంబంధించింది కాకుండా వేరే ఫీల్డ్ కూడా ఏమన్నా ఉంటాయేమో దీంట్లో కరెక్ట్‌గా ఇస్తుందా లేదా అని చెప్పేసి కనుక్కుందామని చెప్పేసి మా ఫ్రెండ్‌ని అయితే అడిగాను. ఏదైనా ఒక ప్రాంప్ట్ ఉంటే పెట్టవా? నీకు కావాల్సిన ఇన్ఫర్మేషను ప్రొవైడ్ చేసే ఏదైనా ప్రాంప్ట్ ఉంటే పెట్టవా అని చెప్పేసి అడిగాను. నాకైతే ప్రాంప్ట్ అయితే ఇచ్చేసింది. నేనైతే దీన్నైతే అడిగేసాను. ఇక్కడ ప్రాంప్ట్ అయితే అడిగేసాను. హార్ట్ డిసీజ్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి అయితే అడిగాను. సో, దానికి సంబంధించిన 3 వీడియోస్ అయితే కావాలని చెప్పేసి ఇక్కడైతే అడిగున్నాను. సో, 3 వీడియోస్ అయితే ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అంటే యూట్యూబ్‌లో ఉన్న వీడియోస్ అయితే ఇదైతే ప్రొవైడ్ అయితే చేసింది నాకు. సో, ఇక్కడ చూడండి. సో, హార్ట్ డిసీజ్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఈ వీడియోలో అయితే చూపిస్తుంది నాకు చూడండి. సో, హార్ట్ డిసీజ్ అయితే ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి కంప్లీట్ 3 వీడియోస్‌లో అయితే చూసుకోవచ్చు. ఓన్లీ ఒక ఫీల్డ్‌కి సంబంధించినవి ఉంటాయి. ఒక ఫీల్డ్‌కి సంబంధించినవి ఉంటాయి అని చెప్పేది లేదు. లేటెస్ట్‌గా ఇప్పుడు మామూలుగా గూగుల్‌లో అప్డేట్ చేసే లేటెస్ట్ న్యూస్ గాని, ఏ వెబ్‌సైట్‌లో అప్డేట్ చేసే న్యూస్ అయినా సరే, దీంట్లోకైతే ఖచ్చితంగా అయితే వస్తుంది. అందుకే బెస్ట్ రీసెర్చ్ టూల్ ఇన్ 2025 అని చెప్పేసి దీనికి ఒక పేరైతే ఉంది. పేరైతే గుర్తుపెట్టుకొని పర్‌ప్లెక్సిటీ ఏఐ. చాలా అంటే చాలా యూజ్‌ఫుల్‌గా అయితే ఉంటుంది మీకు. అలాగే మీకు తెలిస్తే సరిపోదు. మీ ఫ్రెండ్స్‌కైతే ఖచ్చితంగా తెలియాలి. ఈ వీడియోనైతే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ అయితే చేయండి. సో, చెప్పండి వాళ్ళకి కూడా చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అయితుంది ఏఐ టూలు అని చెప్పేసి వాళ్ళకైతే చెప్పండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో.